కూలర్ అన్ని బంద్ చేయి. ఒక్క 10 నిమిషాలు కొద్దిగా చెమట పట్టిన ఓపికగా విందాం. ఫ్యాన్లు బంద్ చేయి అబ్బాని, బంద్ చేయి, ఫ్యాన్ బంద్ చేయి. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి బీసీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జాగృతి పూలే ఫ్రంట్ నుంచి ఎక్కడ సమావేశం పెట్టినా ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా మరి పిలుచుకొని మాట్లాడుకొని అందరికీ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి బీసీల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, రేపు ఎట్లా మారాలి, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇక ముందు ఏం కార్యక్రమాలు చేయాలి, భారతదేశంలో బీసీల పరిస్థితి ఎట్లా ఉంది, రేపు భారతదేశంలో బీసీల భవిష్యత్తు మారాలంటే ఏం చేయాలని చెప్పి అనేక రకాలుగా ఆలోచించుకుంటూ అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నాం. మరి సమావేశం పెట్టుడంటే ఏదో మీదికి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన 2-3 మాట్లాడిపోవుడు కాకుండా జిల్లాల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా మాట్లాడించి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి ఇవే అభిప్రాయాలని అవసరమైన చోట అవసరమైన సందర్భంలో వినిపించే విధంగా బీసీల గొంతుకగా యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మనందరికీ తెలిసిందే, గత 2 సంవత్సరాల కాలంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రో అది సాధించుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఎఫ్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారు మాట్లాడి విస్తారంగా మొత్తం ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా వారు వివరించడం జరిగింది. ఒకటే ఒక మార్పు మనందరం కూడా కోరుకునేది, రేపటి నాడు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకుంటాం, అందులో ఏం అనుమానం లేదు. సాధించుకునేటప్పటికీ బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం వారు కూడా మరి వారి హక్కులు వారికి తెలిసి ఉండాలి. బీసీలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వారు, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి వారు చైతన్యం తెచ్చుకోవాలి. ఇంకా అనేకమైన కులాలు ఉన్నాయి, వార్డు మెంబర్ కూడా రానటువంటి కులాలు బీసీలలో చాలామంది ఉన్నారు. సర్పంచులు కానటువంటి వారు బీసీలలో ఉన్న అనేకమైన కులాల వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళైతే ఇంకా చాలా కులాలు ఉన్నాయి. పెద్ద కులాలైనా ఎమ్మెల్యేలు కూడా కానటువంటి వాళ్ళు, అసెంబ్లీ గడపనెక్కనటువంటి వాళ్ళు అనేక మంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంతేకాదు బీసీలలో మహిళలు మరీ దారుణమైన పరిస్థితి. మరి ఎవరి మహిళలైనా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకే మహిళలకు రిజర్వేషన్ కావాలని కూడా కొట్లాడినటువంటి విషయం మీకు తెలిసిందే. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడినప్పుడు ఆ 33%లో బీసీల ఉపకోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఆనాడు చెప్పడం జరిగింది. మరి మహిళలలో బీసీ ఉపకోట ఉండాలంటే అసలు బీసీలకంటూ రిజర్వేషన్ ఉండాలి. అందుకే ఇవాళ బీసీ బిల్లు కోసం కొట్లాడుతున్నటువంటి విషయం మళ్ళొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక బీసీలకు సంబంధించినటువంటి సమావేశం పెట్టుకుంటున్నామంటే మెదక్లో చాలా మంది పెద్ద వాళ్ళు కూడా భయపెట్టిందట, సమావేశం ఎందుకు పోతారు మీరు, బీసీల కోసం ఎందుకు మాట్లాడతారు మీరు, అవసరం ఏముందని అన్నారట. వాళ్ళట్లా అడుగుతున్నారంటేనే భయపడుతున్నారని అర్థం. వాళ్ళట్లా భయపడుతున్నారంటే మనం ఖచ్చితంగా సమావేశం పెట్టుకోవాలని అర్థం. సమావేశం పెట్టుకొని మన హక్కుల కోసం మాట్లాడాలని అర్థం. అందులో మరి 1-2 కులాలు కాదు, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా చైతన్యం చేసుకోవాలి, జాగృతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది మానవ హక్కుల వేదిక. బీసీల హక్కులు సాధించడంలో మానవ హక్కులు దాగిలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 100 మంది ఉంటే 56 మంది అందులో బీసీలే ఉన్నారు. మరి 56% సంబంధించినటువంటి ప్రజానికం యొక్క హక్కుల్ని కోరుతా ఉంటే
అది మానవ హక్కుల విషయం కాదా, అది ప్రజా హక్కుల విషయం కాదా అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలలో ఉండేటటువంటి మేధావులను, విద్యార్థులను, ఆడబిడ్డలను నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి